మొట్టమొదటిది లేయింగ్ అసైడ్ అని రాసుకోండి, ఇంగ్లీష్లో రాసుకుంటే. లేకపోతే తెలుగులో రాయాలనుకుంటే ప్రక్కన పెట్టి లేకపోతే విడిచిపెట్టి అని రాసుకోండి. ఇంగ్లీష్లో లేయింగ్ అసైడ్ అని రాసుంది, తెలుగులో విడిచిపెట్టి అని రాసుంది. చూడండి, ఆ మాట నేను చదువుతున్నాను. 12వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం నేను చదువుతున్నాను, మీరు గమనించండి మీ బైబిల్లో. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున అని 1వ వచనంలో రాశాడు. ఇంతకీ ఎవరు ఆ సాక్షి సమూహం? ఎవరు? మీరా? నేనా? అక్కడ 11వ అధ్యాయంలో ఎవరి గురించి చెప్పాడో వాళ్ళు అన్నట్టు. ఎవరు వాళ్ళు? విశ్వాస వీరులు. వాళ్ళకు పెట్టిన పేరేంటిది? విశ్వాస వీరులు. విశ్వాసంతో వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళ గురించి రాసింది చాలా అద్భుతంగా రాసింది. ఒకవేళ మీరు 33వ వచనం నుండి చదవగలిగితే 32 నుంచి చదువుదాం. ఇక నువ్వు ఏమి చెప్పుదము? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారి గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయం సరిపోదు. చాలాదని ఉంది కదా మీ బైబిల్లో, నేను దాన్నే మన వాడుక భాషలో చెప్పాను. వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించారు, నీతి కార్యాలను జరిగించారు, వాగ్దానాలను పొందారు, సింహాల నోళ్లను మూశారు, అగ్ని బలమును చల్లార్చారు, ఖడ్గదారను తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, యుద్ధములో పరాక్రమశాలులయ్యారు, అన్య సేనలను పారద్రోలారు, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందారు, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడ్డారు, మరికొందరు తిరస్కారమును, కొరడా దెబ్బలను, మరి బంధకాలను, ఖైదును అనుభవించారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, శోధింపబడ్డారు, ఖడ్గములతో చంపబడ్డారు, గొర్రెల చర్మమును మేకల చర్మమును వేసుకొని దరిద్రులై శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ కొండల మీదను గుహల్లోనూ సొరంగముల్లోనూ తిరుగులాడుచు సంచరించారు. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైంది కాదు. ఎంత భయంకరమైన హింసలను అనుభవించారో అక్కడ చెప్తూ వచ్చాడు. ఎవరట వీళ్ళు? విశ్వాస వీరులు. ఏంది సార్, విశ్వాస వీరులు అయితే అన్ని ఉండాలి కదా? నీ ముఖం. విశ్వాస వీరులైతే అన్ని పరీక్షలే. హల్లెలూయా. దీనికంటే లోకంలో ఉండు బెటర్ కదా సార్. ఉండు, చక్కగా నరకానికి పోవద్దని ఎవడంటాను నిన్ను కదా? కోరి కోరి నరకంలో కూర్చుంటా అంటే ఎవడొద్దంటాడు? నరకం గురించి ఏం చెప్పిల్లో తెలుసా? ఏం చెప్పిల్లు చెప్పండి? అగ్ని ఆరదు, పురుగు సావదు. అగ్నిలో చేయి పెట్టిల్లనుకో ఏమవుతుంది? కాలుతుంది. ఇక్కడ కాలిపోతుంది అంటే మొత్తానికే పోతుంది, ఇక కనబడది. కానీ ఆడిగిపోయిన తర్వాత ఎట్లుంటుందో తెలుసా? చెయ్యి అలా పెడితే కాలుతూనే ఉంటుంది, కాలుతూనే ఉంటుంది, కాలుతూనే ఉంటుంది. మంటలో చెయ్యి పెట్టి ఎంతసేపు ఉండగలుగుతావా? నీ వల్ల అవుతుందా? చిన్న నిప్పు దాకంగానే కాళ్ళను సుర్రు అనగానే బాయ్ అని చెయ్యి కాలు వెనుక తీసుకుంటావు కదా. జీవితాంతము యుగ యుగాలు కాలాల్సిన అగ్నిగుండం అది. అంత భయంకరమైన శిక్ష నరకంలో ఉంటుంది. అయితే భూమి మీద ఉన్నప్పుడు
విశ్వాసంతో బ్రతికితే విశ్వాసంతో పరిస్థితులను తలక్రిందులు చేసిన వాళ్ళ గురించి బైబిల్లో రాయబడింది 11వ అధ్యాయంలో. అబ్రహామట ముసలోడైనప్పుడు, బలము లేనప్పుడు, సంతానము సంపాదించుకోగలిగిన అవకాశమే లేనప్పుడు విశ్వాసం ద్వారా బలము పొందుకొని సంతానాన్ని సంపాదించుకున్నాడట. విశ్వాసం ద్వారా హేబేలు చనిపోయినను మొరపెట్టాడట. విశ్వాసం ద్వారా నోవాహు ఓడను కట్టి తనతో పాటు 8 మంది తన కుటుంబ సభ్యులను రక్షించుకున్నాడట. విశ్వాసం ద్వారా రాహాబు అనే వేశ్య అనేక మంది తన కుటుంబ సభ్యులను రక్షించుకుందట. ఎంత అద్భుతమైన సాక్ష్యాలు ఉన్నాయో తెలుసా 11వ అధ్యాయంలో. అంత అద్భుతమైన సాక్ష్యాలు చూసిన తర్వాత ఎవరైనా ఏమంటారో తెలుసా? అరే నువ్వు దానియేల్ లాగా బ్రతకాలరా, అరే నువ్వు దావీదు లాగా బ్రతకాలరా, నువ్వు అబ్రహాం లాగా బ్రతకాలరా, నువ్వు నోవాహు లాగా బ్రతకాలరా అని మనుషులు చెప్తూ ఉంటారు. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నా మన రోల్ మోడల్ ఎవరు లేడల్లా అంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దావీదును ముందర పెట్టుకుంటే దావీదు పాపం చేయలేదా? నోవాహును ముందర పెట్టుకుంటావేమో. నోవాహు రక్షించబడ్డానికి ఏం చేసిండు? తాగి సోయలేకపోయినాడు. పెయ్యి మీద బట్టలు ఉన్నది కూడా తెలియదు. ఎవరు నీకు మాదిరి? మనుషులా? లేలే. నీ విశ్వాస యాత్రలో నీకు మనుషులు మాదిరి కాదు. అదే మాటను గుర్తు చేస్తున్నాడు హెబ్రీ గ్రంథకర్త. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె ఆవరించి ఉన్న 2 పనులు చేయండి. విడిచిపెట్టండి. రెండింటిని విడిచిపెట్టమన్నాడు. ఏంటి అవి విడిచిపెట్టడం? విడిచిపెట్టడం అంటే పక్కకు పెట్టేసేయండి, ఇక మనకు పనికిరావు అన్నట్టు.